యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముననున్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా, యెహోషువ ఒక పనివాడిగా మనకు పరిశుద్ధ గ్రంథంలో పరిచయం అవుతున్నాడు. యెహోషువ ఎవరికి పనివాడుగా ఉన్నాడు అంటే మోషే దగ్గర పనివాడుగా ఉన్నాడు. మోషే కొండెక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషువ కొండ కింద కనిపెడుతూ ఉండేవాడు. ఈ యెహోషువ మోషేని అంటి పెట్టుకుని ఉండేవాడు. మోషే దగ్గర ఒక పనివాడుగా ఉండేవాడు. ఈ యెహోషువ ఒక సామాన్యుడిగానే ఉన్నాడు, ఒక యవనస్తుడిగా ఉన్నాడు. కానీ తన జీవితాన్ని దేవుని సేవకు అర్పించుకున్నాడు. దేవుని సేవకులకు పరిచర్య చేయటం ఎంత గొప్ప భాగ్యమో నా జీవితంలో నేను అనుభవించానండి. నా యవ్వన కాలం అంతా 30 సంవత్సరాల వరకు నా ముఖ్యమైన పరిచర్య ఏంటంటే దేవుని సేవకులకు పరిచర్య చేయటం, దేవుని మందిరంలో పరిచర్య చేయటం. ఎవరు అనుకోలేదు యెహోషువ ఇంత గొప్ప వ్యక్తి అవుతాడని. కానీ అతని నమ్మకత్వం, అతని తగ్గింపు, మోషే తరువాత దేవుడు ఎన్నుకున్న పాత్రగా యెహోషువ అయ్యాడు. మోషే చనిపోయాడు అనగానే ఇశ్రాయేలులందరికీ ఎలాగుంటుంది చెప్పండి? అన్నమో ఏడిస్తే సణిగితే తెచ్చేవాడు మోషే, నీళ్ళు అంటే నీళ్లు తెచ్చేవాడు మోషే. అన్ని సంవత్సరాలు ఆయన వాళ్ళకి అంత సహాయం చేసిన మోషే లేనప్పుడు ముఖ్యంగా యెహోషువ ఎంత డిస్కరేజ్ అయిపోయి ఉంటాడో, ఎంత డిసప్పాయింట్ అయిపోయి ఉంటాడో. కానీ దేవుడు తనకు ఆ బాధ్యత అప్పగిస్తాడని తను అనుకోలేదు. కానీ ప్రభు చెప్పాడు, నేను మోషేతో ఉన్నట్టుగా నీకు తోడై ఉంటాను, కానీ నీవు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. 3 మాటలు ఉన్నాయండి. ఏంటంటే ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. అంతేకాదు మోషే ప్రకటించిన ధర్మశాస్త్రాన్ని అక్షరాలా నువ్వు పాటించు. ఇక నుంచి నీవు ఇప్పటిదాకా మీకు ఒట్టి ప్రయాణమే. మోషే కాలంలో ఎక్కువ ప్రయాణమే ఉంది, కానీ యెహోషువ కాలంలో ఎక్కువ ఏంటో తెలుసా మీకు? యుద్ధాలు. శత్రువును జయించాలి, శత్రువును జయించుకుంటూ పోవాలి. ఎందుకు? ఒక్కసారి దేవుడు ఒక మంత్రం వేసి శత్రువులందరినీ మట్టి గరిపించవచ్చు కదా, శత్రువులందరినీ ఒక్కసారి సంహరించవచ్చు కదా. యుద్ధం చేసే పని ఎందుకు మళ్ళీ తన బిడ్డలకు పెట్టారు? ఏంటి క్రైస్తవ జీవితం అంటే జాలీగా మడత కుర్చీ మీద కూర్చొని లేక వీల్ చైర్లో కూర్చొని గుండ్రంగా తిరగడం అనుకుంటున్నారా? క్రైస్తవ జీవితం ఒక యుద్ధం. నీ అడుగు పెట్టే స్థలం నీకు ఇస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్రంగా ఉండు, నువ్వు వెళ్ళు. మోషే వెనకాడినట్టు చూస్తున్నావు. చాలామంది భక్తులు ప్రభు పిలిచినప్పుడు అన్నట్టు చూస్తున్నావు. కానీ ఇక్కడ ఈయన దేవునికి లోబడ్డాడు. మోషే పడిన శ్రమ చూసిన యెహోషువ ఆ పొజిషన్ కావాలని ఆశిస్తాడా? కానీ యెహోషువ సిద్ధపడ్డాడు. ఎస్, ఐ వాంట్ టు సఫర్ ఫర్ క్రైస్ట్. మోషే లాగా నేను కూడా నా జీవితాన్ని దేవునికి అర్పించుకుంటాను అని తీర్మానించుకున్నాడు. దేవుడు చెప్పినట్టుగా చేయటానికి తీర్మానించుకున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో అధైర్యానికి చోటు ఇవ్వకుండా, అస్థిరతకు చోటు ఇవ్వకుండా, నిబ్బరం కలిగి ధైర్యంగా ముందుకు సాగాలి అని ఆశించి కానాను దేశంలో ప్రవేశించాడు. ఒక్కొక్క శత్రువును జయించుకుంటూ కానానును స్వతంత్రించుకోవాలి. కానాను దేశంలోనికి వెళ్ళాలంటే ఎర్ర సముద్రం దాటినంత ఈజీ కాదు. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేస్తే అందులో నడిచి వెళ్ళిపోయారు పాటలు పాడుకుంటూ వాళ్ళు. కానీ కానాను దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే ఒక్కొక్క శత్రువును ఏం చేయాలి? వాడు ఆక్యుపై చేసుకుని ఉన్నాడు ఆల్రెడీ. శత్రువులు ఉన్నారు అక్కడ, వాళ్ళని జయించుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి ఒక క్రైస్తవుడి జీవితంలో నేను అన్ని జయించిన జయశీలుణ్ణి అని చెప్పడానికి లేదండి. మనం రక్షించబడిన తర్వాత మన జీవితంలో జయాన్ని చూడాలి, జయించుకుంటూ వెళ్ళాలి. తిండిని జయించాలి, శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, లోకాశలు జయించాలి, మన శరీర ఇచ్చలు జయించాలి. శత్రువులు మన లోపట ఉన్నారు, బయట ఉన్నారు, మనలో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. వారిని ప్రభువు కొరకు మనం జయించాలి. అది ముందుగానే ప్రభు చెప్పాడు. ఒకసారి చూడండి, నిర్గమకాండం 23:30 చూడండి. క్రమక్రమముగా వారిని నీ యొద్ద నుండి వెళ్ళగొట్టేదను. ఎవరైనా నేను మారు మనసు పొందినప్పుడు నేను పరిపూర్ణుని అయిపోయాను అనుకుంటే అజ్ఞానం అది. మారు మనసు పొందినప్పుడు నువ్వు కానానులో ప్రవేశించిన విశ్వాసికి గుర్తుగా ఉన్నావు, రక్షించబడిన వ్యక్తికి గుర్తుగా ఉన్నావు.
రక్షించబడిన నీవు పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడటానికి నీవు నీ జీవితంలో ఉన్న ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క విషయాన్ని నీవు జయించుకుంటూ వెళ్ళాలి. మీరు అడుగుపెట్టు స్థలమంతా మీకు ఇస్తానన్నాడు. మీకు తెలుసా, ఇప్పటి వరకు ఇంకా కానాను దేశమంతా ఇశ్రాయేలీయుల యొక్క స్వాధీనంలోనికి రాలేదు. ఎంత విచారకరమైన విషయం. మీరు అడుగుపెట్టు స్థలమంతా నీకు ఇస్తానని దేవుడు చెప్తుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకనూ దానిని స్వతంత్రించుకోకపోవటం ఎంత విచారకరమైన విషయం. అలాగే ఒక విశ్వాసి తన జీవితంలో 20 సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నప్పటికీ ఇంకా తన జీవితంలో జయము సంపాదించినటువంటి స్థలాలు మిగిలిపోతూ ఉన్నాయి. ఏదో ఒక భాగం నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబ సాక్ష్యంలో ఒక భాగం శత్రువు యొక్క ఆధ్వర్యంలో ఉంది. నీవు దాన్ని జయించలేకపోతున్నావు, విడిపించలేకపోతున్నావు, స్వతంత్రించుకోలేకపోతున్నావు. నీ జీవితంలో 20 ఇయర్స్గా విశ్వాసిగా ఉన్నప్పుడు కనీసం దేవునికి దశమ భాగం ఇవ్వాలి అనే ఇంగిత జ్ఞానం లేనివాడు ఇంకా తన జీవితంలో ధనాశ అనే అంశాన్ని ఏం చేయలేదు, అతను జయించలేదు. మనం జయించుకుంటూ పోవాలి. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మన జీవితంలో ఒక విషయమే చెప్పాను, కొంతమందికి నిద్రమొత్తు, కొంతమందికి తిండాశ, కొంతమందికి లోకాశ, కొంతమందికి శరీరేచ్ఛలు, కొంతమందికి చెడ్డ తలంపులు, ఇలా రకరకాల ఏరియాస్లో అనేకులు ఇంకా రక్షించబడిన తర్వాత, విశ్వాసులు అని చెప్పుకుంటున్న తర్వాత కూడా ఇంకా జయ జీవితం లేని వారిగా, అడపా తప్పులు చేసేవారిగా, అప్పుడప్పుడు తప్పులు చేసి క్షమించుకునే వారిగా ఉన్నారు, కానీ పరిపూర్ణమైన జయం పొందేవారిగా లేరు. అటువంటి వారు యు మస్ట్ హ్యావ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. అలాంటి వారు దేవునితో ముఖాముఖిగా ఈరోజు ఈ కూటమిలో తేల్చుకోవాలి. ఏంటి నీ జీవితంలో ఇంకా నీవు జయించలేనిది ఉన్నదో తేల్చుకోవాలి. యెహోషువ ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. యెహోషువ ఒక మంచి సేవకుడిగా ఉండాలంటే, మంచి నాయకుడిగా ఉండాలంటే, యెహోషువ ఒక జయాన్ని తన ప్రజలందరికీ దేవుని నామానికి తీసుకొని రావాలంటే యెహోషువ జీవితంలో ఏముండాలి? జయం ఉండాలి. కాబట్టి ధైర్యంగా ఉండు, నిబ్రంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. యెహోషువ ముందుకెళ్తున్నాడు. 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎరికో పట్టణాన్ని ఇప్పుడు పడగొట్టాలి. ఇప్పుడు ఏం పడగొట్టాలి? ఇప్పుడు యుద్ధం చేసి ఎరికోలో ఉన్న వారిని జయించాలి, శపితమైన వారిని జయించాలి. ఎరికో గోడలు పడగొట్టాలి, భయంకరమైన గోడలు. అవి చూస్తుంటేనే ఎట్టా లోపలికి వెళ్ళలేము, అది కోట అలాగా ఉంది. రథాలు దాని మీద, ఎరికో గోడల మీద రథం పరిగెత్తగలదంట. అంటే అంత వెడల్పు గోడలు, అంత ఎత్తైన గోడలు. ఆ గోడల లోపట ఉన్న వారిని జయించాలంటే ముందు గోడలో నుంచి లోపలికి వెళ్ళాలంటే అది అసాధ్యమైన, ఊహించడానికే లేదు అక్కడ. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎరికో గోడలు చూసి ఏం చెప్పాడు దేవుడు? భయపడకో, భయపడ్డాడేమో. జడియకు, జడిచాడేమో. అజాగ్రత్తగా ఉన్నాడేమో, దేవుడు నన్ను పడగొట్టేచ్చాడు, ఒక జాగ్రత్తగా ఉండకో. ఇది కూడా డేంజర్ అండి. కొంతమంది దేవుడు చూసుకుంటాడు, గొరపెట్టేద్దామో, మీకు ఎందుకు దేవుడు అన్నాడుగా అని అంటారు. అట్ట కాదు. అరే మన పని మనం చెయ్యాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం చేసే పని మనం చెయ్యాలి. గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే ఉన్నావు అంటారంట, ఆంధ్రాలో చెప్తుంటారు సామెత. అట్టంటే కుదరదు. మనం దేవుని పక్షంలో పోరాడాలి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అసలే భయపడుతూ చూస్తున్నాడు. భయపడుతూ చూస్తున్నప్పుడు దూసిన కత్తి చేత పట్టుకొని ఒక వ్యక్తి యెహోషువ ముందు నిలబడి ఉన్నాడు. భయంకరంగా ఉన్నాడు మనిషి. సర్వాంగ కవచం ధరించి ఉన్నాడు, కత్తి పట్టుకొని ఉన్నాడు. యుద్ధానికి రెడీ అన్నట్టుగా ఒక ఫిగర్ టక్కున ఎదురుకుండా పడ్డాడు. పరంగానే ఎలాగుంటుంది చెప్పండి? ఇప్పుడు ఎరుకోని ఎదుర్కొని ఉన్నాడు. ఎరుకో ఎదుర్కొంటూ ఉన్నప్పుడు శూరుడు ఒకడు, వీరుడు ఒకడు కత్తి పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఇప్పుడు జడిసినోడైతే ఏం చేస్తాడు? వెనక్కి తిరిగి పారిపోతాడు. పారిపోలేదు. లేకపోతే నమస్కారం అనేస్తాడు. నమస్కారం ఆయన డౌట్ క్లియర్ అయిన తర్వాత చెప్పాడు. ముందే నమస్కారం చెప్పలేదు. హలో అని రాజీ పడలేదు, లేకపోతే పొరా అని అరవలేదు. ఏం చేశాడు? ఒకటి క్లారిఫై చేసుకున్నాడు. ఏమన్నాడు? నువ్వు అసలు ఎవడవయ్యా? నువ్వు అసలే ఎవడు? నువ్వు నాకు అర్థం కావట్లేదు. నువ్వు మా పక్షంలో ఉన్నవాడివా, మా విరోధి పక్షంలో ఉన్నవాడివా? చూడండి, మనకు చాలాసార్లు ఇక్కడ మనం తత్రపడిపోతాం. మన పక్షంలో ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు, మన విరోధులు ఎవరో తెలియదు. ఎందుకంటే మన విరోధి ఎలాగుంటాడు? మనల్ని పడగొట్టాలన్నవాడు ఎట్లా ఉంటాడు చెప్పండి? మన మంచి చెప్పినట్టే ఉంటుంది, మనకు మేలు చేసినట్టే ఉంటుంది. మా పక్షంలో ఉన్నావా, మా విరోధి పక్షంలో ఎవరయ్యా నువ్వు?
మా పక్షంలో ఉన్నవాడివా, మా విరోధి పక్షంలో ఉన్నవాడివా? కత్తి తీసుకొని వస్తున్నావు, ఎరికోకి వెళ్తుంటే ఎదురుగుండి వచ్చావు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడో చూడండి. ఎవరి పక్షంలో నీవు ఉన్నావు అన్నప్పుడు, నేను యెహోవా సైన్యాధిపతిగా వచ్చి ఉన్నాను. ఆ మాట అన్న వెంటనే యెహోషువ ఏం చేశాడు చూడండి. నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడా, నా ఏలినవాడా, నీ దాసునికి నేను యెహోవా పక్షంలో ఉన్నాను అనగానే, అట్టయితే నువ్వు ఎవరి పక్షంలో ఉన్నావు? మా పక్షంలో ఉన్నావు అని వెంటనే సాగిలపడ్డాడు. ఇంతకీ ఎవరో తెలుసండి ఈ కెప్టెన్? దిస్ ఈజ్ నన్ బట్ జీసస్ క్రైస్ట్. ఎవరండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. పాత నిబంధనలో ఆయా సందర్భాల్లో ఆయా భక్తులకు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. గిద్యోనుకు ప్రత్యక్షమైనప్పుడు, నీ పేరు ఏంటంటే అది చెప్పశక్యము కానిది అన్నాడు ఆయన. నేను పేరు చెప్పలేను కానీ ఎవరది? అది యేసు ప్రభువే. ఈ లోకంలో నీకు రాకముందే, అందుకే ఆది నుండి ఉన్నవాడని అన్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఆది కాండములోనే ఉన్నాడండి యేసు ప్రభు. మన రూపంలో మన స్వరూపంలో చేద్దామన్నప్పుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు. ఇక్కడ ఎవరొచ్చి నిలబడ్డారు యెహోషువ పక్షంలో? ఇప్పుడు యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, నేను నీ పక్షంలో ఏం చేయబోతున్నాను? యెరికోను గురించి చూసి భయపడొద్దు. యుద్ధం చేసేది ఎవరిది? యుద్ధము యెహోవాదే. ఈ యుద్ధములో నీకు జయం ఇవ్వడానికి నేను వచ్చున్నాను. నీ కత్తితో కాదు నువ్వు జయించేది, నా కత్తితో. నీ శక్తితో కాదు నువ్వు జయించేది, నా శక్తితో. ఈ యుద్ధానికి నువ్వు వెళ్తున్నావు, నాకు మోషే లేడే అని దిగులు పడుతున్నావు. మోషే కంటే గొప్పవాడు నీకు తోడున్నాడు. ఆయనే మన యేసు ప్రభువు. నేను నీ పక్షంలో యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నాను. ఆయన సాగిలపడ్డప్పుడు, నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధమైంది, నీ చెప్పులు విడవమని చెప్పినప్పుడు అతడు చెప్పులు విడిచెను. చెప్పులు తోలుతో చేస్తారు. తోలు శరీర ఇచ్ఛలకు, శరీర మనసుకు చోటు ఉంది. దేవుని సన్నిధిలో మనం నిలబడ్డప్పుడు శరీర కార్యాలకు చోటు ఇవ్వకూడదు. అది ప్రాముఖ్యమైనది ఇక్కడ. శరీర సంబంధమైన ఉపకరణాలు, ఆయుధాలను వాడకూడదు దేవుని యుద్ధంలో. దేవుని పనిలో శరీర కార్యాలు ఆయనకి ఇష్టం లేదు. శరీర కుయుక్తి, శరీర జ్ఞానం, లోక ఆయుధాలు, లోక పద్ధతులు, లోక విషయాలు. దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనం దేవుని మీద ఆధారపడాలి కానీ మనుషుల మీద ఆధారపడకూడదు. మనుషులు ఇచ్చే ఆయుధాల మీద ఆధారపడకూడదు. నేను మీ పక్షంలో ఉన్నా, నీ శరీర ఆయుధాలు తీసేయి. ఇంతవరకు యెహోషువ సిద్ధం చేసి ఉంటాడు. యుద్ధం అంటే అదే కదా. ఆ రోజుల్లో బాణాలు, బళ్ళాలు అవన్నీ తీసుకొని యుద్ధానికి రెడీ అవుతున్నారు ఇశ్రాయేలీయులు. కానీ యెహోవా అంటున్నాడు, నేను వస్తున్నాను కాబట్టి మీకు ఈ ఉపకరణాలు ఏమి అక్కర్లేదు. నీ చెప్పులు తీసేయమన్న దానికి ఇంకా వివరిస్తే, మీ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ పక్కన పెట్టి నేను చెప్పిన మాటను నీ మనసులో పెట్టుకో అని చెప్పాడు. తర్వాత చూస్తే, మీరు చూసినట్లయితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనుము, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నదులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు తిరుగుచూ రావలెను. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బోరను పట్టుకొని ముందుగా నడవవలెను. ఏముందండి యుద్ధంలో? బోరలు, కేకలు, వేరేం లేవు. ఇంకా యాజకులు బోరలు ఓడాలి, జనులు కేకలు వేయాలి, అంతే. యెహోవాకే జయము, హల్లెలూయా, దేవుడు మనకి ఇచ్చాడు అనే విశ్వాసపు కేక. అమ్మో బాబు నేను అనే కేక కాదు. ఏంటండి? విశ్వాసముతో కేకలు వేయాలంటే నేనున్నాను. ఆ భయంకరమైన గోడలు పడేటట్టు చేస్తా. యెరికో రాజుని, వారి పరాక్రమలను, వారి శూరులను, వారినందరినీ నేను మీ చేతికి అప్పగించబోతున్నాను. చూసారా? ఎవరు మన పక్షంలో ఉన్నాడు, మనం ఎవరి పక్షంలో ఉన్నాం? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వెన్ యూ హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవునిని ముఖాముఖిగా యెహోషువ చూసినప్పుడు తన అనుమానాన్ని తీర్చుకున్నాడు. ప్రభువా, నువ్వు ఎవరివయ్యా? నువ్వు మా పక్షంలో ఉన్నవాడివా, మా విరోధి పక్షంలో ఉన్నవాడివా? సాగిలపడి నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సన్నిధిని యెహోషువ సంపాదించాడు కాబట్టి అంత పెద్ద పట్టణాన్ని ఎటువంటి శ్రమ లేకుండా విశ్వాసముతో భయంకరమైన పట్టణాన్ని వాళ్ళు పడగొట్టగలిగారు. ఆ పట్టణంలో ఉన్నవన్నిటిని నాశనం చేయగలిగారు. వారు ఆ పట్టణాన్ని స్వతంత్రించుకోగలిగారు. క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు
మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ అంచె దినాల్లో సాతానుడు ఏ వేషం వేసుకున్నాడో తెలుసా? చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏమైనగా సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సైతాను వాడే వెలుగుదూత వేషము. నాకు దర్శనం వచ్చిందండి రాత్రి. ఒక ఆయన తెల్లగా కనపడ్డాడండి, మూతి నల్లగా ఉందండి అన్నాడు ఒక ఆయన. మళ్ళీ మూతి నల్లగా ఉండటం ఏంటది? చాలా మందికి దెయ్యం చెప్తుందా దేవుడు చెప్తుందా తెలియట్లేదండి. దెయ్యం చెప్పిందేమో దేవుడు చెప్పింది అనుకుంటారు, దేవుడు చెప్పిందేమో దెయ్యం చెప్పింది అనుకుంటారు. అందుకని 4వ అధ్యాయం యోహాను సువార్త 1 యోహాను 4:1 చదవండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. జాగ్రత్త, ఆత్మను పరీక్షించాలి. ఎవరిది మాట? ఎవరిది స్పిరిట్? వాట్ ఈస్ ది స్పిరిట్? సిలువను కాదనే మాట సాతాను సంబంధమైంది. క్రీస్తును ఒప్పుకునే మాట దేవుని సంబంధమైంది. ఆ సైన్యాధిపతిని చూసినప్పుడు నువ్వు ఎవరి పక్షంలో ఉన్నావు అన్నప్పుడు, నేను యెహోవా పక్షంలో ఉన్నాను, నీకు సహాయం చేయడం కోసమే వచ్చాను కానీ నీతో యుద్ధం చేయడానికి నేను రాలేదు, నేను ఎరికో నుంచి వచ్చినోడిని కాదు అని చెప్పినప్పుడు ఆయనలో ఉన్న తేజస్సును ఆ యొక్క చెప్పటమే కాదండి, ఆ సమయంలో మేబీ ఒక 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 ప్రత్యక్షత కలిగి ఉంటుంది, బాగా వెలుగొచ్చి ఉంటుంది. ఆయన క్రీస్తు యొక్క స్వరూపము లేక ఆ గొప్పతనం ఆయనలో కనపడి ఉంటుంది అంతే. అందుకని వెంటనే యెహోషువ అతని పాదముల దగ్గర సాగిలపడ్డాడు. ఆయనతో యుద్ధానికి వెళ్ళినప్పుడు గొప్ప జయాన్ని చూశాడు. మనం ఆయన మాటను గుర్తించి దేవుని మాట కాదా అని పరిశీలించండి. ప్రతి ఆత్మను నమ్మొద్దు, ప్రతి మాటను నమ్మొద్దు, ప్రతి దర్శనం నమ్మొద్దు, ప్రతి తలంపును, నీకు వచ్చిన ఊహలు, ఇమాజినేషన్స్, ఈ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ కళలు నమ్మొద్దు. అవి దేవుని దగ్గర నుంచి వచ్చినవా, అపవాది దగ్గర నుంచి వచ్చినవా అని పరిశీలించి పరీక్షించి, దేవునివైతే దాంతో ఏకీభవించండి, సాతానువైతే వాటిని గద్దించండి. ఇది దేవుని సంబంధమైందా కాదా అని తెలుసుకొని నీవు నడిచినప్పుడు యెహోషువ గొప్ప జయశీలుడిగా, కుటుంబ సాక్ష్యమని కలిగిన వాడిగా, తన జీవితం అంత మరణము వరకు యెహోషువ నమ్మకస్తుడిగా ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇంకా నీ జీవితంలో జయించబడని స్థలాలుంటే వాటిని జయించడానికి దేవుడు శక్తినిస్తున్నాడు. వాటిని జయించినట్లుగా ప్రభువు నీ పక్షములో ఉండి నీ పక్షములో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దయచేసి తలలు వంచండి. ఒక్క నిమిషం ప్రభుతో చెబుదాం. నా జీవితంలో ఇంకా జయించబడని స్థలాలు ఉన్నాయి నాయన. ధనాశను జయించలేకపోతున్నాను, శరీరేచ్ఛలను జయించలేకపోతున్నాను, లోక ఆశలను జయించలేకపోతున్నాను. ఒకవేళ ఎరికో లాంటి యుద్ధ రంగాలు నీ ఎదురుగుండున్నాయేమో, అప్పుల కోట ఎరికో కోటలాగా నీ ముందు కనబడుతుందేమో, కుటుంబ సమస్య ఎరికో కోటలాగా నీ ముందుందేమో, బంధించబడిన స్థితిలో శత్రు సంబంధమైన శక్తులతో పట్టబడిన స్థితిలో నీవు ఉన్నావేమో. ఇదిగో నీ పక్షములో యెహోవా నిలబడి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పక్షములో ఉన్నప్పుడు, యుద్ధము యెహోవాదే అన్నప్పుడు జయము నీదే. నీ చిత్తాన్ని ఎరిగి, నీ మాటను ఎరిగి శిరసావహించి ఆ మాటల ప్రకారముగా నడవడానికి మాకు సహాయం చేయమని, అంతము వరకు మమ్మల్ని నమ్మకస్తులుగా చేసుకున్నామని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.